ఇలా చూడు, నువ్వు చెప్పి అరెస్ట్ చేసింది మినిస్టర్ నటరాజ్ తమ్ముడు మాత్రమే కాదు, అతను నటరాజు పార్టీలో ముఖ్యమైన సెక్రటరీ కూడా. మీరు చెప్తున్న ఆ సెక్రటరీ ప్రజలకి పాలు తేను కలిపేమీ ఇవ్వడం లేదు. సారాయి, గంజాయి, బాంబులు ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. అంతేకాదు వాటిని ఎలా తయారు చేయాలో కూడా అక్కడ నేర్పిస్తున్నారు. కానీ విశ్వ, పార్టీ అంటూ వచ్చినప్పుడు దేన్ని పట్టించుకోకూడదు అంటారు, అంతే కదా? దేన్ని పట్టించుకోకపోవడం వల్లే ఎన్నో చోట్ల బ్లాస్టులు జరుగుతున్నాయి. కాశ్మీర్ లో బాంబు పేలి మన సైనికులు చాలా మంది చనిపోయారు. ప్రశాంతంగా ఉన్న మన రాష్ట్రంలో ఇప్పుడు బాంబు పేలుళ్లు ఎక్కువ అవుతున్నాయి. దీనికేమంటారు? మనం ఇప్పుడు ఏం మాట్లాడినా సరే చిన్న సమస్యను పెద్ద సమస్యగా మార్చి అపోజిషన్ పార్టీ వాళ్ళు మన పార్టీకి పెద్ద కళంకాన్ని ఆపాదిస్తారు. దయచేసి మీరు అలా మాట్లాడకండి. నేను ఎలక్షన్ లో నిలబడి గెలిచింది కార్లు తిరగడానికి కాదు, రాజకీయ నేరస్తులకి తగిన గుణపాఠం చెప్పడానికి. ఇందులో మీకేమైనా సందేహం ఉందా? విశ్వనాథం, ఆ నటరాజ్ సమస్య పెద్ద సమస్య కాదు. కొన్ని విషయాల్లో సామరస్యంగా వెళ్లిపోవాలి, అదే మంచిది. వద్దండి సీఎం గారు, సమాధానం అడిగి అతన్ని టార్చర్ చేయకండి. ఇప్పుడేగా సీట్లో కూర్చుని రాజకీయం చేస్తున్నారు. ఇది కూడా లేకపోతే ఎలా? మనం దాన్ని పట్టించుకోకూడదు. వెల్ డన్ మిస్టర్ మినిస్టర్ విశ్వనాథ. ఇది నీకు శ్వాసతో అనుకోకు. మన వాళ్ళని వదిలేయమని పోలీస్కి చెప్పు. అయ్యో, నేనొక మామూలు రక్షణ మంత్రిని సార్. పైగా పోలీసులు ఎవరైనా నేరస్తుని గనక పట్టుకుంటే అతని విషయంలో పోలీసులు, కోర్టులే చూసుకుంటాయి. ఇందులో సీఎం గారికి ఎటువంటి సందేహం లేదు కదా. ఒక్క నిమిషం. నీలాగా చనిపోయిన మీ తండ్రి గారిని తలుచుకుని పశ్చాత్తాపడి మినిస్టర్ అయిన వాళ్ళం మేము కాదు, మేము స్వయంగా వచ్చిన వాళ్ళం. మా అధికారం మీద చేతులు పెట్టవనుకో, ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలీదు. నువ్వు ఇప్పుడే కదా హోమ్ మినిస్టర్ గా పార్టీలో అడుగుపెట్టావు. 1 నుంచి 10 దాకా తెలుసుకోవడానికి చాలా ఉంది. నువ్వు ఇప్పుడు చేస్తున్నది అంతా అనవసరమైన పని. మమ్మల్ని ఎదిరించి ఎవరు ఇక్కడ ఉండలేరు. అర్థమైంది, గూండాలు. అదే కదా ఇండైరెక్ట్ గా నాకు చెప్తున్నారు. నేను చెప్పేది వినండి. నాకు వేసే ప్రతి ఓటు సాధారణ ప్రజలు వేసే ఓటు. నా ప్రజలకి కష్టం కలిగించే వాళ్ళెవరూ ఈ దేశంలో ఉండకూడదు. ఇతని తమ్ముడు తప్పులు చేసి రిసార్ట్ లోను, బంగ్లాలోను హాయిగా ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ అతన్ని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులకి దక్కేది అవమానం, అగౌరవం, చెడ్డ పేరు మాత్రమే. ఇదే ఇప్పుడు ఈ దేశంలో ఉన్న పరిస్థితి. ఇలాగే ఎంతకాలం దీన్ని చూస్తూ ఉండమంటారు? ప్రజలు ఎంతకాలం సహిస్తారు చెప్పండి? దానికి కారణమైన వాడు మంత్రి అయినా సరే, మంత్రి కొడుకైనా సరే, మంత్రి తమ్ముడైనా సరే, వాడు జైల్లో చెప్పకూడ తినాల్సిందే. దీనికో ముగింపు పలకాలి సీఎం సార్. మన పార్టీ జెండాను ఉపయోగించుకునే రౌడీలు ఎవరో మనకు అవసరం లేదు. ఏ రౌడీకి ఎక్కడెక్కడ తలుపులు తెరుచుకుంటున్నాయో, వాళ్ళ చేతికి ఎక్కడి నుంచి ఆయుధాలు వస్తున్నాయో వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. ఇవన్నీ నెరవేరడానికి నేను ఎంత దూరం వెళ్లాలన్నా సరే వెళ్లి తీరుతాను. అర్థమైందా? అతను మాట్లాడిందంతా విన్నారుగా. గుడ్. సీఎంకి ఇది తెలుసు అనుకుంటా. సాయంత్రం పెళ్లంతో గొడవ పడితే ఒంటరిగానే పడుకోవాలని అంటారు. ఇది నిద్రపోతున్న సింహాన్ని గోకి లేపినట్టుగా ఉంది. ఒక సామెత ఉంది, తెలుసు కదా నీకు? కరెక్ట్, అలా కూడా అంటారు. రండి సార్, కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? పర్లేదు, బెటర్. టీ కాఫీ ఏదైనా? వద్దు సార్, నేను ఇప్పుడే తాకాను. సార్, ఈ కేసు గురించి అప్డేట్స్ ఏమైనా? సార్, విజయ్ కుమార్ని మన కస్టడీకి తీసుకోవాలని కోర్టులో ఆర్డర్ తీసుకున్నాను. గుడ్. అది సరే, ఈయన మీకెలా తెలుసు? సార్, వాడి గురించి చెప్పాలంటే వాడి హిస్టరీ మొత్తం నాకు తెలుసు సార్. టెన్త్ నుంచి పీజీ దాకా స్టేట్ లెవెల్ ర్యాంక్ హోల్డర్. ఆ తర్వాత జర్నలిజం. కొన్ని రోజు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాడు. 9 నెలలు పనిచేసి దాన్ని వదిలాడు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న క్రిస్టియన్ కాలేజీలో పార్ట్ టైం లెక్చర్ 1.5 సంవత్సరం. ఆ తర్వాత ముంబై నుంచి పబ్లిష్ అవుతున్న మైండ్ మిర్రర్ లో 2 సంవత్సరం లోపే చీఫ్ ఎడిటర్ తో గొడవ. దానికి వాళ్ళు కేసు ఫైల్ చేయలేదు. ముంబై నుంచి వెళ్లాలని ఒక కండిషన్ పెట్టారు. వాడు అక్కడ ఒక చెడి అలవాటు నేర్చుకున్నాడు, డ్రగ్స్. 1 సంవత్సరం ముందు నేను రూరల్లో ఉన్నప్పుడు నా దగ్గర చిక్కాడు. బార్లో ఒక గొడవ, అది సీరియస్ అయింది. ఆ గొడవలో ఎవరు చనిపోలేదు. వాడిని పట్టుకున్నప్పుడు వాడి దగ్గర డ్రగ్స్ ఉంది. జామీన్ తీయడానికి ఎవరూ రాలేదు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. రాజు, ఆ ఫోన్ అటెండ్ చేయండి. హలో. ఏంటి బుజ్జి పోలీస్, ఎక్కడున్నారు? నిన్న నైట్ రౌడీ సెల్లో మిమ్మల్ని ఒక ఆట ఆడించారట. ఒక్క నిమిషం సార్ దగ్గర. సార్, ఆయన కదా. హలో. హలో, ఏంటండి మీ మొబైల్ ఫోన్ ని మీ దగ్గర పెట్టుకోరా? అందుకు ఒక అసిస్టెంట్ కావాలా? నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఆకాశం నుంచి. మనమిద్దరం ఇప్పుడు అంత దూరంలోనే ఉన్నాం. సరే, విషయానికి రా. ఏంటండి, మీరు ఆ క్రిమినల్స్ ని ఫాలో అయ్యే విషయం నాకు కూడా ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. అది లైవ్ గా షూట్ చేసి అందరికి చూపించుండొచ్చు. అయితే నువ్వు పని చేయి,
సిటీలో ఎవరో విఐపి చాలా సీరియస్ గా ఉన్నారట. ఆయన చావును లైవ్ గా చూపించొచ్చుగా. అదంతా వదిలేయండి. మీకేమైనా దెబ్బ తగిలిందా? లేదు, కానీ నా బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయింది. ఏంటి బ్రెయిన్? మేడం షార్ట్ రెడీ. సరే, మీరు వెంటనే టీవీ ఆన్ చేయండి, ఫోన్ కట్ చేయకండి, సరేనా? మ్మ్. నమస్కారం, నేను అలీనా యాంటనీని. ముఖ్యాంశాలు. సిటీ కమిషనర్ సమక్షంలో నిన్న జరిగిన రైడ్ లో 2 క్రిమినల్స్ మీద పోలీసులు చేసిన దాడి గురించి సిటీ బ్యూరో రిపోర్ట్ చేసింది. హత్య, దోపిడీలో ఇన్వాల్వ్ అయిన క్రిమినల్స్ ని పోలీసులు ఇప్పుడు చాలా తీవ్రంగా వెతుకుతున్నారు. ఈ వివరాలు అందించడానికి కమిషనర్ గారు లైన్ లో ఉన్నారు. హలో సార్, చెప్పండి. ఆ? కమిషనర్ మిస్టర్ ఇక్బాల్, నేను ఇప్పుడు మాట్లాడింది వినిపిస్తోంది కదా? దీని గురించి మీ సమాధానం చెప్పండి. మీకేమైనా దెబ్బ తగిలిందా? మాట్లాడలేని విధంగా మీకు దెబ్బ తగిలినట్టు మీరు చెప్పాలనుకుంటున్నారా? వ్యూవర్స్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీకెలా ఈ విషయం తెలిసింది? ప్రెస్కి తెలియజేయాల్సిన ఏ విషయం అయినా మా డిపార్ట్మెంట్ లో ఒక సెల్ ఉంది, వాళ్ళు తెలియజేస్తారు. క్షమించండి, ఆయన ఫోన్ కట్ చేశారా లేక లైన్ కట్ అయిందా అని తెలియలేదు. ఏదేమైనా ఆయన చాలా కోపంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఒక చిన్న షార్ట్ బ్రేక్ తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. వాడు డ్రగ్స్ వేసుకుని మందు కొట్టాడు సార్. బాగా మత్తు ఎక్కువై స్పృహ తప్పిపడి ఉన్నాడు. వాణ్ణి ఎలా కోర్టుకు తీసుకువెళ్ళాలి? అది తెలీదా? లిక్కర్ ఆల్వేస్ పిక్ ద ట్రూత్. తాగినవాడు నిజం మాత్రమే చెప్తాడు. అలా అయితే నేరస్తులందరినీ బారుకు తీసుకువెళ్ళి పీకల దాకా తాగిస్తే చాలు కదా సార్. నిజాన్ని కక్కేస్తారు కదా. చాలు మంచి ఐడియా ఇచ్చారు. పని చూద్దామా? సరే సార్. ఓపెన్ చేయండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఒక సిగరెట్ ఇస్తారా? ఉంది, రా ఇస్తాను. సరే, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇక్కడ ఉంటే ఎలా బాగుంటాను సార్? మీకు ఇంకా ఎన్నేళ్ళు సర్వీస్ ఉంది? 3 ఏళ్లే ఉంది సార్. సర్వీస్ లో మీరు చేసిన మంచి పనులకి తప్పకుండా మీకు అవార్డు ఇస్తారు. అందుకు సమయం వచ్చింది. ఇలా చీకటి రూమ్ లో ఉండడం నాకు చాలా ఇష్టం. నేను హ్యాపీ. బాగా నవ్వాలి నేను. కానీ ఒకటే, నా ముందు ఏ ఒక్క మనిషి ముఖం కూడా తెలియకూడదు. అందుకు మనం చెప్పడంతో నవ్వుతాం. ఎనివే, ఒక సిగరెట్ ఇవ్వండి. ఇక్కడ సిగరెట్ కాల్చకూడదు. ₹2, ₹3 ఇచ్చి సిగరెట్ కొనేవాడికి 300 నుంచి 500 దాకా నేను ఇవ్వాలి. ఇందులో ఏం న్యాయం ఉందండి? అన్ని తప్పుగా జరుగుతుంది. అది చేసేవాడికి అమ్మేవాడికి 3000 కోటి రూపాయలు లాభం. ఒక ధైర్యమైన మినిస్ట్రీ ఇక్కడ ఉంటే ఇదంతా సరి చేయమని చెప్పండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. ఓ సారీ, నేను తెలియక నిజం చెప్పాను. నన్ను కొట్టండి. ఈ చీకటి రూమ్ లో నన్ను పెట్టి ఏం చేయబోతున్నారు? మిస్టర్ విజయ్, మేము మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కొట్టడానికో హింసించడానికో కాదు. మా డిపార్ట్మెంట్ కి మీ అవసరం ఉంది. ఏయ్, నవ్వకు. ఓ సారీ. అమెరికా వాళ్ళు దానికి కూడా మనిషి పెట్టారా? ఇండియా వాళ్ళు ఇంతే నవ్వాలని? ఒరే, ఎక్కువగా వావుకు. సార్ చెప్పినట్టు చెయ్యి. గివ్ మీ ఎ వెపన్. నాకు ఒక ఆయుధాన్ని ఇవ్వు. అది ఉంటేనే నేను ఒకరిని చంపగలను. ఆ తర్వాత నన్ను ఏవైనా చేయండి. ఏయ్, నువ్వు ఇప్పుడు చాలా కాన్షియస్ గా ఉన్నావు. అనవసరంగా నా దగ్గర తన్నులు తినకు. రిలాక్స్. టేక్ అ డీప్ బ్రెత్. ఓకే? నీకు తెలిసిన విషయాలన్నీ మాకు చెప్పేస్తే మా పని ఈజీగా అయిపోతుంది. ఏం లేదు, రాత్రి అయితే నువ్వు ఉన్న సెల్ నుంచి కొంతమంది బయటికి వెళ్తున్నారట, రైట్? వాడిని నేను రోజు చూస్తూనే ఉన్నాను. వాళ్ళు బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన తర్వాత పేపర్ని చూస్తే అంత ఇంట్రెస్ట్ గా ఉంటుంది. నరికిన తల, పేలిన బాంబులు, లెక్కలు, చెయ్యి కాలు ముక్కలుగా నరికేసింది. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్, ద నేకెడ్ ట్రూత్. ఏమీ లేకుండా మనిషి తలకి ఇప్పుడు మంచి మార్కెట్. ఒక తలకి ఇప్పుడు లక్షలు దొరుకుతాయి. జీవితంతో ఉన్న ఒక మనిషికి విలువ లేనప్పుడు వాడు తలకి ₹1,00,000 దొరికితే ఇట్ ఈస్ గుడ్ వర్క్. సరేనా ఇన్స్పెక్టర్? ఒక ఉరి శిక్ష ఖైదీ కూడా ఇక్కడి నుంచి ఈజీగా బయటికి వెళ్ళొచ్చు. జైలర్ గారు, సూపరింటెండెంట్ ఇది జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం లిస్టు మీకు కావాలా చెప్పండి. శేఖర్, యాంటనీ, జాఫర్,
ఇబ్రాహిం, కరీం కావాలా? ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. ఓకే 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 రిలాక్స్. లుక్, ఈ ఫోన్లో ఏ అనే పేరుతో ఒకే ఒక నంబర్ని సేవ్ చేసి ఉంచాను. నువ్వు అది డయల్ చేస్తే ఆ కాల్ నాకు వస్తుంది. రాత్రులు ఎవరైనా అక్కడ సెల్ నుంచి బయటికి వెళ్ళారంటే వెంటనే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇది జైల్లో అలౌడ్ కాదు, సో జాగ్రత్తగా ఉండు. దీనికి నాకేం తగ్గుతుంది? నీకేం కావాలి? నాకు మరణ శిక్ష కావాలి. ఇక పైన ఏ మనిషి మొగం చూడకుండా ఉండడానికి మరణ శిక్ష కావాలి. ఇస్తారా? If I die today, నా ఆఖరి పయనానికి అందరూ వస్తారా? నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను.